ఇవాళ కృష్ణా జిల్లాలపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. తెలంగాణ భవన్లో వివరాలు వెల్లడించనున్న మాజీ మంత్రి హరీష్ రావు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి కేసీఆర్ అన్యాయం చేశారు. కేసీఆర్ సంతకమే మరణ శాసనమైందన్న సీఎం. నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ఏ. కాళేశ్వరం మోజులో పాలమూరును నిర్లక్ష్యం చేశారన్న ఉత్తమ్. ఉత్తమ్కు డాక్టరేట్ ఇవ్వాల్సిందే అధ్యక్ష. కృష్ణా జలాల వివాదంపై ఆయన చాలా స్టడీ చేశారన్న సీఎం. వాటాలు తేలే వరకు ప్రాజెక్టులు ఆపాల్సిందే. అనుమతుల రద్దుకు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం. తెలంగాణ వ్యాప్తంగా ఐకేర్ క్లినిక్స్ శాసన మండలిలో వెల్లడించిన మంత్రి రాజ్నాథ్ సింహ. కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరిలో గురి. మున్సిపల్ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై టీబీజేపీ ఫిర్యాదు. గోల్మాల్పై విచారణ చేయాలని ఈసీకి వినతి. ప్రధానికి కోనంనేని బేషరతుగా క్షమాపణ చెప్పాలన్న కిషన్ రెడ్డి. స్పీకర్ చర్యలు తీసుకోవాలంటూ ఎక్స్లో పోస్ట్. అమరావతి రైతు సమస్యలపై ప్రభుత్వం ఫోకస్. రెండవ దశ భూ సమీకరణపై ప్రభావం పడకుండా అరెస్ట్. తెలంగాణలో గెలిచిన జనసేన సర్పంచులతో పవన్ సమావేశం. ఈ గెలుపు మరో ప్రస్థానానికి దారితీస్తుందన్న సేనాని. హిందూ ధర్మంపై మాట్లాడితే ఇస్లాంకు వ్యతిరేకమని కాదు, నన్ను ఇష్టపడే ముస్లిం క్రిస్టియన్ల ఫ్యాన్స్ కూడా ఉన్నారన్న పవన్. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ పాలన చేస్తున్నాం. కూటమి హయాంలో ఏపీ అగ్రగామిగా నిలుస్తుందన్న అచ్చెన్న. ఇచ్చాపురంలో డ్రగ్స్ వద్దు బ్రో అభ్యుదయ యాత్ర. గంజాయిపై ఉక్కు పదం మోపుతామన్న హోంమంత్రి అనిత. కేసీఆర్ పై విరుచుకుపడ్డ ఏపీ మంత్రి ఆనం. చంద్రబాబును విమర్శించే స్థాయి లేదని ఫైర్. లొంగుబాట్లు, గన్ షాట్లతో నిర్వీర్యమవుతున్న మావోయిస్టు దళం. తెలంగాణలో 20 మంది సరెండర్. ఛత్తీస్గఢ్లో 12 మంది ఎన్కౌంటర్. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తీసేయడంపై కాంగ్రెస్ కన్నెర్ర. ఎంజీ నరేగా బచావో సంగ్రామ్ పేరుతో పోరుబాట. కాంగ్రెస్ తో పొత్తు దిశగా టీవీకే పార్టీ. ఎలాంటి అధికార ప్రకటన చేయని విజయ్. కొత్తగూడెంలో ఏసీబీ అధికారులు తనిఖీలు. 3.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఫారెస్ట్ రేంజ్ అధికారి. తమిళనాడులో జోరుగా జల్లికట్టు పోటీలు. 12 మందికి గాయాలు, 5గురు పరిస్థితి విషమం. శ్రీశైలంలో ఒక ప్రైవేట్ అన్నదాన సత్రంలో న్యూ ఇయర్ వేడుకలు. మల్లికార్జున అన్నదాన సత్రం సిబ్బందిపై భక్తుల ఆగ్రహం. ఏపీలో యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలు దుమారం. అన్వేష్ ఫోటో దగ్ధం, ఎస్పీకి ఫిర్యాదు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కు భారత జట్టు ఎంపిక. కెప్టెన్ గా గిల్, వైస్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కమ్బ్యాక్.